చెర్లపల్లి డివిజన్ అభివృద్ధికి జీహెచ్ఎంసీ 1,80,00,000 నిధులు విడుదల. చెర్లపల్లి డివిజన్ అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిధులు అడగగానే తక్షణమే హైదరాబాద్ జీహెచ్ఎంసీ కార్యాలయం నుంచి 1,80,00,000 రూపాయలు విడుదల చేశారు. ఎట్టి పనులు వారం రోజుల్లో ప్రారంభమవుతాయని చెర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ తెలిపారు. చెర్లపల్లి డివిజన్లో సమస్యల పరిష్కారానికి మరిన్ని నిధులు వెచ్చించి చెర్లపల్లి డివిజన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఆమె వెల్లడించారు. ఇప్పటికే డివిజన్లో కోట్లాది రూపాయలు వెచ్చించి రోడ్లు, డ్రైనేజీలు, పార్కులు అభివృద్ధి పనులు చేపట్టామని అన్నారు. రానున్న రోజుల్లో డివిజన్లో పెండింగ్లో ఉన్న సమస్యల్ని మరిన్ని నిధులు వెచ్చించి పూర్తి చేస్తామని తెలిపారు. అభివృద్ధి పనులకి నిధులు విడుదలైన సందర్భంగా ఆయా కాలనీ వాసులు రెడ్డి కాలనీలో ఉన్న బొంతు శ్రీదేవి యాదవ్ నివాసానికి వచ్చి ఆమెను ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా కాలనీల సంక్షేమ సంఘాల నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు రేవంత్ రెడ్డి గారికి మా చెర్లపల్లి డివిజన్ నుంచి తెలియజేస్తాను. థ్యాంక్ యూ రేవంత్ అన్న. సో అడిగిన వెంటనే ఉప్పల్ నియోజకవర్గానికి, ముఖ్యంగా చెర్లపల్లి డివిజన్కి మరి కమిషనర్ గారికి చెప్పి మరి నిధులను శాంక్షన్ చేస్తున్న రేవంత్ రెడ్డి అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి చెర్లపల్లి డివిజన్లోని కుషాయిగూడ, సాయినగర్, వాసవి శివానగర్, సుభాష్ నగర్, అదేవిధంగా పెద్ద చెర్లపల్లి, చిన్న చెర్లపల్లి, ఈసీ నగరు, మరి చక్రిపురం కాలనీ, సో ఇట్లా అనేక కాలనీలకి మరి దాదాపు 2,80,00,000 రూపాయలు శాంక్షన్ ఇచ్చిన రేవంత్ రెడ్డి గారికి మా చెర్లపల్లి డివిజన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కమిషనర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే స్టాండింగ్ కౌన్సిల్ అయిన తర్వాత చెర్లపల్లి గ్రేవ్యార్డ్ కోసం డీమార్ట్ సంబంధించిన 22 కాలనీలకి మరి 5.5 కోట్ల రూపాయలు, చెర్లపల్లి గ్రేవ్యార్డ్కి 6.5 కోట్ల రూపాయలు, అదేవిధంగా మొన్న 3 కోట్ల రూపాయలు, ఈరోజు 2,80,00,000 రూపాయలు మరి ప్రజల అవసరాలు, మౌలిక సదుపాయాలు తీర్చడం కోసం అడిగి వెంటనే ఇచ్చినందుకు జీహెచ్ఎంసీ నిధుల నుంచి మరి బడ్జెట్ శాంక్షన్ ఇచ్చిన కమిషనర్ గారికి మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజులలో కూడా ప్రతి కాలనీకి, ప్రతి ఒక్క ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మౌలిక సదుపాయాల విషయంలో మరి దగ్గరుండి పనిచేపిస్తానని తెలియజేస్తూ ప్రత్యేక ధన్యవాదాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి రేవంత్ అన్నకు తెలియజేశారు. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.